హాయ్ అండి. ఈరోజు మరో కొత్త విషయంతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో వినేద్దామా? ప్రేమ. ఈ ప్రేమ అనేటువంటి సబ్జెక్ట్‌ను అనేకమైనటువంటి పుస్తకాల్లో, గ్రంథాల్లో లేదంటే బైబిల్‌లో చాలా చక్కగా వర్ణించారండి. అసలు ఈ ప్రేమ ఎక్కడుంటుంది అన్న విషయానికొస్తే, ఎవరి దగ్గరైతే ఎక్కువ డబ్బు ఉంటుందో, ఎవరైతే అందంగా ఉంటారో, ఎవరైతే గొప్ప స్థాయిలో ఉంటారో వారి చుట్టూ ఈ ప్రేమ చక్కర్లు కొడుతూ ఉంటుంది. ఈ ప్రేమ ఎంతవరకు మనతో ఉంటుంది అన్న విషయానికొస్తే, కొన్ని ప్రేమలు డబ్బున్నంత వరకు మాత్రమే మనతో ఉంటాయి. మరికొన్ని ప్రేమలు అందం ఉన్నంత వరకు మాత్రమే మనతో ఉంటాయి. కొన్ని ప్రేమలు ఆ గొప్ప స్థాయిలో మనం ఉన్నంత వరకు మాత్రమే మనతో ఉంటాయి. మరి నిజమైన ప్రేమ, ఎలాంటి ప్రేమ మనతో వస్తుంది, చివరి వరకు మనకు తోడుంటుంది అన్న విషయానికొస్తే, ఏ ప్రేమ అయితే నిన్ను నిన్నుగా ప్రేమిస్తుందో, నీ స్థితిని తెలుసుకొని నువ్వు దీనస్థితిలో ఉన్నప్పటికీ, లేదంటే నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పటికీ, లేదంటే నువ్వు అందవికారంగా ఉన్నప్పటికీ, ఎవరైతే నిన్ను నిన్నుగా ప్రేమిస్తారో అలాంటి ప్రేమ మాత్రమే నీతో చివరి వరకు ఉంటుంది. ఒకవేళ అలాంటి వ్యక్తులు, మిమ్మల్ని బహుగా ప్రేమించే వ్యక్తులు, మీరు ఛీ అన్నా, మీరు ఎలాంటి మాటలన్నా మిమ్మల్ని పట్టించుకునేటువంటి వ్యక్తులు మీ జీవితాల్లో ఉంటే వారిని ఎప్పటికీ విడిచిపెట్టకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.